హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ పచ్చింతకాయలతో ఫిష్ అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ కర్రీ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అందుకోసమే కర్రీ మొత్తం వండాక టేస్ట్ చేసి మాత్రమే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం అమోఘం అండి. ఒక్కసారైనా ఈ టేస్ట్ అందరూ చేయాల్సిందే. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఎప్పుడు ఎండు చింతపండుతోనే కాకుండా ఫస్ట్ టైం పచ్చింతకాయలతో ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసేయండి. చూసి తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంత బాగుందండి ఈ కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 3 ఎండుమిర్చిని మధ్యలోకి చుంచి యాడ్ చేసుకొని 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వాటిని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి మిక్సీ చేసి పక్కకైతే పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 5 లేదా 4 పెద్దవి మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసి 4, 5 పచ్చిమిర్చి వేసి బాగా మిక్సీ చేసుకోండి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకున్నాక పక్కకైతే పెట్టేసుకుందాం. మరొక గిన్నె పెట్టేసుకొని ఒక 4 పావుల ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. ఆయిల్ వేడయ్యాక కరివేపాకు వేయండి. నేను ఆయిల్ వేడి కాకముందుకే వేసాను. మీరు ఆయిల్ వేడయ్యాక కరివేపాకు వేసి ఈ ఆనియన్ పేస్ట్ అనేది అందులో వేసేసుకోండి. ఈ ఆనియన్ పేస్ట్ని మనం ఆయిల్లో మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని నూనె పైకి తేలేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పేస్ట్ని మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీతో అయితే ఎలాంటి టెన్షన్స్ అవసరం లేదండి. పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా ట్రై చేసుకోండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఈ ఆనియన్ పేస్ట్లో కలిసే విధంగా మొత్తం కలిపేసుకోండి. పచ్చివాసన మొత్తం పోయేంత వరకు కలిపేసుకోండి. నేను కేజీ ఫిష్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే మెజర్మెంట్స్ ఇంకొద్దిగా ఎక్కువగా తీసుకోండి. ఆనియన్స్ కానీ కారం కానీ అన్నీ కొద్దిగా ఎక్కువగా తీసుకోండి. నేనైతే కేజీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కర్రీలోకి సరిపడా కారం, కొద్దిగా ధనియా పౌడర్ వేసి మరొకసారి కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కలిపేసుకోండి. ఎందుకంటే ఆయిల్ అనేది పైకి తేలితేనే ఆనియన్స్కి కారం అనేది పర్ఫెక్ట్గా పట్టినట్టు అండి. సో అందుకోసమే ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోమంటున్నాను. అది ఫ్రై అయ్యేలోపు మనమైతే ఈ పచ్చింతకాయల్ని కడిగి ఉడికించుకొని పక్కకు పెట్టుకున్నాం కదా. చల్లారాక ఈ విధంగా గుజ్జు అయితే తీసుకోవాలండి. ఎమ్మటే మనమైతే వాటర్ అనేది యాడ్ చేయొద్దు. అందులో ఉన్న వాటర్తోనే మనం ఈ విధంగా గట్టిగా చేసుకొని గుజ్జు సపరేట్ చేసి పక్కకైతే పెట్టేసుకోవాలండి. ఆలోపు ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఫ్రై అయిపోయింది. మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇప్పుడే ఎమ్మటే వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దండి. ఈ గుజ్జు అనేది కారంలో బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యి నూనె పైకి తేలేంత వరకు కలపాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని నూనె పైకి తేలిన తర్వాతనే మనమైతే వాటర్ అనేది యాడ్ చేయాలి. చూడండి, ఈ విధంగా పైకి తేలాక మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇదే టైంలో ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోండి. ఈ విధంగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే బాయిల్ అవ్వనిద్దాం. ఈ విధంగా బాయిల్ అయ్యాకనే మనం చేప ముక్కల్ని నీట్గా పరిసేసుకోవాలి. అన్ని చేప ముక్కల్ని ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటి పెట్టేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతాయండి. అన్నీ ఒకేసారి వేసుకుంటే కుక్ అనేది కరెక్ట్గా అవ్వవు. ఈవెన్గా పరిచేసుకోండి అన్నీ. ఈ కర్రీ చేసేటప్పుడు మూత అనేది అస్సలు పెట్టకూడదండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియా పౌడర్, ఎండుమిర్చి, మెంతి పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని 5 నిమిషాలు కుక్ అయ్యాక లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఈ కర్రీ ఆయిల్ పైకి తేలిందంటే చేప ముక్కలు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయని అర్థం. అందుకే ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ కర్రీని అయితే కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.